ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు వసుంధర, కార్యవర్గ సభ్యులతో పాటు కనకట్ల రఘురాం, ముదిరాజ్, పాబోలు సత్యం, వేలూరు రంగారావు, దదోలు రమణయ్య గౌడ్, కిలారి తిరుపతి నాయుడు, బల సుధాకర్, బలరామయ్య నాయుడు, చక్రాల శ్రీనివాసులు, సురేష్, శేషగిరిరావు, నరసయ్య, కృష్ణయ్య, విజయ రాఘవేంద్ర, మాలకొండయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పరిచయం మేడము, అలాగే మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు సరదాగా మీ అందరి కోసం బలరామయ్య గారు కూడా పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఆయన ఇన్వాల్వ్ చేస్తూ ఒక చిన్న హాస్య సన్నివేశం చేసి తర్వాత మీ సత్కారాన్ని స్వీకరిస్తాను. ముఖ్యంగా ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారికి మొట్టమొదటిగా శ్రీ ప్రెసిడెంట్ గారు సత్యం గారు, అలాగే సురేష్ గారు, మా రంగారావు సార్ ఎక్కడున్నా ఏ దీంట్లో ఉన్న మా సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ప్రయాణం చేస్తున్న మా రంగారావు గారు, మా వినుకొండ వెంకటేశ్వర గారు, శేషగిరి సార్, మాకు ఇప్పటి నుంచో అనుభవం తిరుపతి నాయుడు గారు, కిలారి తిరుపతి, నమస్కారం సార్, ఇక్కడి నుంచే మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు పరిచయం కాదు అన్న మాకు అది పరిచయం. వెంకటస్వామి నాయుడు గారు, మీరు, అలాగే బాల సుధాకర్ అన్న, ఇంకా మా దద్దోలు రమణయ్య గారు, అంటే ఎంతో ఆత్మీయంగా నన్ను పలకరిస్తూ నేను ఎక్కడ ఏ అవార్డు తీసుకున్నా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ నా జీవితంలో మీ అందరూ భాగస్వాములు అయినందుకు మీ అందరికి పేరు పేరున నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే ఏసీ స్టేడియం రఘురాం ముదిరాజు గారు, అతను నిన్న రంగారావు గారికి ఇనిషియేషన్ అయిన సార్, థ్యాంక్ యూ సార్. మీకు పొలిటికల్ గా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి ఈరోజు ముదిరాజు సంఘం అనేది ఒకటి బాగా పేరులోకి వచ్చింది. వాళ్ళ బాగోగులు చూస్తూ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ ముదిరాజ్ అసోసియేషన్ ని ఒక వెలుగులోకి తీసుకొచ్చిన రఘురాం ముదిరాజు గారు, నాకు 30 ఏళ్ళు పరిచయం సార్, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. ఒక్కసారి మీ అందరి కోసం చిన్న స్కిట్ సార్. ఈరోజు బలరామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్ అందరం కలిసి ఒక స్పీచ్ మీ అందరికి ఇవ్వడానికి ఆయన మనం ఈరోజు గెస్ట్ గా పుచ్చుకున్నాం. ఒకసారి మీ అందరూ కూడా దయచేసి ఎవరు మాట్లాడుతున్నా ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఎందుకంటే పెద్ద మనిషి మన దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అదే అందుకని దయచేసి మనం చాలా కష్టపడి ఆయన బలరామ నాయుడు గారు దొరకనమ్మా, అందుకని బలరామ నాయుడు గారిని ఈరోజు ఆయన స్పీచ్ కోసం డిస్టర్బ్ చేయకూడదు. అదొకటి మాత్రం ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. నమస్కారం. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఎలక్ట్ గవర్నర్ గా ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ కో కన్వీనర్ గా నెల్లూరుకు వ్యవహరిస్తున్నారు. మరి ఈ వాకర్స్ అసోసియేషన్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్న మీరు మా గెస్ట్ గా రావడం, ఈ రోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మా అందరి తరఫున మీ స్పీచ్ కోసం అందరు ఏమా మాట్లాడబాకి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మాట్లాడు సార్, మాట్లాడినప్పుడు ఈరోజు రెబల్ స్టార్ కృష్ణరాజు నీకు ఎన్నిసార్లు ఇప్పుడు కారు అడ్డం పెట్టబోతున్నాడా? 22-24 నీదే కదా. తీరా నాయన తీరా, ఆయన మన కోసం వస్తే మనం కార్లు అడ్డం పెట్టాడా? ఈరోజు రెబల్ స్టార్ వస్తుందమ్మా. నీకు ఇందాకేం చెప్పాను సార్, రాగానే కూల్ డ్రింక్ ఇవ్వాలని చెప్పిలా ఇచ్చారా? ఈ కూల్ డ్రింక్ ఏముందో పొరపాటు అయింది. ఈరోజు రెబల్ స్టార్ కృష్ణ మగ్గులు ఇంకేం చెప్తాను నేను వచ్చినప్పుడు సార్ చేయాలని చెప్పిలా, అది కూడా మర్చిపోతామ్మా మీరా? ఏంటి ఎంత పెద్ద మనిషి ఏదమ్మా మీరా? లేదు మాట్లాడు. ఈరోజు రెబల్ స్టార్ పూలమాల తేలా, చాలు తేలా,
ఈ వసంతంలో చూస్తే ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా ఏంది కాసేపు మాట్లాడుకుంటూ అక్కడ ఉండు, కాసేపు ఆగు. ఏమనుకోబోతుంది అసలు ఎందుకు పిలిచినట్టయా? మాట్లాడేదానికా లేకపోతే దేనికి పిలిచినట్టు? మాట్లాడిస్తే కదా. ఏం మాట్లాడతారు? థ్యాంక్ యూ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక్కసారి చెప్పండి ఈ పంచమి కార్యక్రమాన్ని చేసుకుంటారు. ఈరోజు మన ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అధ్యక్షులైనటువంటి జే వసుంధరాదేవి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి మంచి శుభదినం రోజు, పంచమి రోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంచి కార్యక్రమానిగా ఆమెని అభినందిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ గతంలో ఉన్న పేరు కన్నా ఇంకా మంచి పేరు తెచ్చి వాకర్స్ ఇంటర్నేషనల్ లో మంచి అవార్డులు అవి తీసుకుంటుందని, నేను అవార్డులు రివార్డులు అన్ని తీసుకుంటుందని వసుంధరాదేవి టీమ్ ని అభినందిస్తున్నాను. స్టేడియంలో ఉన్న ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 2025కి కొత్త టీం వసుంధరాదేవి ప్రెసిడెంట్ గా, ఇంకా జయరాణి అబ్దుల్ వాళ్ళ టీము ఈరోజు తొలి కార్యక్రమంగా ఈరోజు పంచమి మంచి శుభదినము. ఈరోజు పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె మంచి సేవా దృక్పథం గలది, మంచి కళాకారిణి. స్పోర్ట్స్ ఎక్కడికి పోయినా కానీ 100 కిలోమీటర్లు, 400 మీటర్లు, 500 మీటర్లు ఇతర దేశాల్లో కూడా ఆమె తూకం ఎంత ఉందో అన్ని మెడల్స్ ఉన్నాయి ఆమె దగ్గర. అటువంటి స్పోర్ట్స్ క్రీడాకారిణి. ఈ వయసులో కూడా మంచి భరతనాట్యము, కూచిపూడి ఇవన్నీ కూడా డ్యాన్సులు అవన్నీ కూడా దేవాలయాలు వాటిల్లో కూడా వేస్తుంటారు. ఈ ఏ స్టేడియం మహిళా వాకర్స్ని బాగా ముందుకు తీసుకుపోగలదని నాకు నమ్మకం ఉంది. ఈరోజు మొదటి కార్యక్రమంగా పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఇంకా ముందు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి అవార్డులు రివార్డులు తీసుకురాగలదని వసుంధరమ్మ టీంని ఈరోజు అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు నల్గోలు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ 2025. ధన్యవాదాలు. వసుంధర అండి. 2025కు గాను నన్ను మహిళా వాకర్స్ ఏసీ సుబ్బారెడ్డి మహిళా వాకర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న దానికి నేను వమ్ము చేయకుండా చాలా కార్యక్రమాలు కూడా చేస్తాను. మాకు ఈ కార్యక్రమం అంతా సక్సెస్గా అయ్యేదానికి మా బలరాం నాయుడు గారు, తిరుపతి నాయుడు గారు, తర్వాత నిజంగా మా వెన్నుక అయినటువంటి శేషగిరి గారు మాకు ఎల్లప్పుడూ ఇంటికి పోతే కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇవే కాకుండా మళ్ళా కూడా చాలా కార్యక్రమాలు వసుదోచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, డాక్టర్ రాజమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు పేదలకి విద్యకి గాను, ఆరోగ్యానికి గాను ఇంకా పలు విధమైన సహాయం చేస్తూ ఉంటాను. అలాగే చేస్తానని ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. నా సోదరులు వాకర్స్ అసోసియేషన్ అందరు సభ్యులకి, మా మహిళా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసిందని కానీ వాళ్ళకి మరలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు వసుంధర గారు పేదలకి వాళ్ళ అసోసియేషన్ తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మంచి కార్యక్రమానికి నూతనంగా ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత పేదలకి సహకారం అందించాలనే మంచి ఆలోచనతో ఈరోజు ఒక వారం నుంచి వారి యొక్క టీము పేదల్ని సమీకరించి ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చి వారికి అందరికీ దుప్పట్లకు పంపిణీ చేపట్టడం జరిగింది. ఒక మంచి ఆలోచనతో ముందుకు నడిచే వ్యక్తుల్లో వసుంధర గారు ఒకరు. అంతకుముందు మహిళా వాకర్స్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడున్న అసోసియేషన్ ఇతర అసోసియేషన్లు చేపట్టే పలు సేవా కార్యక్రమాల్లో ఆమె ముందుంటుంది. ఏదైనా కూడా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపట్టిన, అదేవిధంగా పేదలకి సహకారం అందించిన, మేము చేసే అసోసియేషన్లో కూడా ఆమె కూడా భాగస్వాములు అయ్యి పలు కార్యక్రమాలు మాతో కూడా వెన్నంటి నడిచిన వ్యక్తి వసుంధర గారు. అటువంటి ఈరోజు ఆమె మహిళా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండడం, అదేవిధంగా గతంలో కంటే భిన్నంగా సేవా కార్యక్రమంలో ముందుకు పోవాలని ఆమెకి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మున్ముందు కూడా వాకర్స్ ఇంటర్నేషనల్లో ఆమె మంచి అవార్డులు రివార్డులు సాధించాలని, అదేవిధంగా ఈ సంవత్సరం
ఆమె కాలంలో మంచి సేవా కార్యక్రమంలో ముందుకు నడవాలని వారికి వారి టీంకి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఏసీ సుబ్బారెడ్డి మహిళా మండలి అధ్యక్షురాలు మన వసుంధరమ్మ గారు మనస్ఫూర్తిగా మంచి మనిషి కాబట్టి చేరబడుతున్నారు. ఇట్టే ఈ సంవత్సరం కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలని అందులో ఆమె ఇంటర్నేషనల్ కూడా అన్ని పోటీలు పోయి ఉంది, మెడల్స్ తెచ్చి ఉంది. 78 ఏళ్ళలో కూడా ఈరోజు కూడా ఆమె 50 ఏళ్ళు మాత్రమే ఉంటుంది మనిషి. దేవుడు ఆమెని బాగా చూసుకోవాలని మంచి మంచి ప్రోగ్రాంలు చేసి అసోసియేషన్ మంచి పేరు తేవాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.